వాళ్ళ వయసు చూసి రిటైర్ అయ్యి ఉండాలి రాజకీయాల్లో నుంచి. ఎందుకు అవుతారు? ప్రజలు కోరుకున్నన్ని రోజులు, పరిపాలన కావాలని అడిగినన్ని రోజులు, సుపరిపాలన అందించండి అని చెప్పినన్ని రోజులు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో పరిపాలన దక్షత కలిగినటువంటి నాయకులు ప్రజలకు తోడుగా ఉంటారు, పరిపాలన చేస్తూనే ఉంటారు. ఈరోజు కడప జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు, ఏం జరిగాయి అక్కడ ఎన్నికలు? పులివెందల, ఒంటిమిట్ట, రెండు జెడ్పీటీసీ ఎన్నికలు ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమీ ప్రభావితం చేయలేవు. అంతేకాదు, మా పరిపాలనలో అవి ఏమీ అడ్డు తగలేవు. కానీ ఎన్నికల కమిషన్ ఒక ఎన్నిక ప్రక్రియ ప్రారంభించినప్పుడు రాజకీయ పార్టీలు అనేటువంటివి అందులో పాల్గొనాలి, ప్రజాభిప్రాయం తెలుసుకోవాలి, ప్రజా ఆమోదం పొందాలి, ప్రజల వల్ల ఈ యొక్క ఆలోచనతో ప్రజాస్వామ్యం గెలవాలి. అదే నిన్న జరిగింది పులివెందల్లో కానీ ఒంటిమిట్టలో కానీ. చాలామంది అన్నారు అసలు ఓటు అనేది ఎలా ఉంటుందో మేము మొదటిసారి చూసామని. మరి అప్పుడు అనిపించలేదా? అప్పుడు ఈ ప్రక్రియ ఎలా ఉందో తెలియలేదా మీకు? అనేక సందర్భాల్లో దశాబ్దాలుగా ఓటర్లని మీరు పోలింగ్ స్టేషన్లకు కూడా రానియకుండా ఎన్నికలు జరుపుకున్నటువంటి సందర్భాలు. మరి నిన్న ఒక్కొక్క జెడ్పీటీసీ ఎన్నికలో 11 మంది అభ్యర్థులు పోటీ చేశారు. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం, అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి మేము గట్టిగా అప్రజాస్వామిక విధానంలో మీలాగా మేము ఎన్నికలు చేయాలనుకొని ఉంటే అసలు 11 మంది నామినేషన్లు వేయరు కదా. ఏంటి మీ ఆలోచన విధానం? ఎన్నికలు జరిగాయి, పోలింగ్ జరిగింది. ఈరోజు ఒక ఆడబిడ్డ గెలిచింది, మరొక ఆడబిడ్డ ఓడిపోయింది. దీనిలో ఏంటి పెద్ద ప్రస్థానం ఇది? మీరు నిలబెట్టిన ఆడబిడ్డ అయినా, మేము నిలబెట్టిన ఆడబిడ్డ అయినా ఆడబిడ్డే. ఒక మహిళ గెలిస్తే గెలుపుకు అవకాశాలు ఏర్పడితే అంత ఫ్రస్ట్రేషనా మీకు? ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్? ఇంత అసహనం, ఇంత నిరాశ, నిస్పృహ వాదన చేసేటువంటి ప్రతిపక్ష నాయకుడు అసలు రాజకీయాల్లో ఉండతగడా అని అడుగుతున్నా. గెలుపు ఓటములు ప్రజాస్వామ్యంలో సర్వసాధారణం. ఎవరు గెలవలేదు, ఎవరు ఓడలేదు. భారతదేశ ప్రధానిగా చేసినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ ఓడిపోలేదా? తెలుగు వాళ్ళకి భావోద్వేగాలతో కూడుకున్నటువంటి రాజకీయాల్లో తను తెలుగు వారి యొక్క ఔన్నత్యాన్ని కాపాడడానికి వచ్చిన డాక్టర్ ఎన్టీ రామారావు గారు ఓడలేదా? ఇవాల్టి మన ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో పోటీ చేయకుండా మానిన సందర్భాలు లేవా? ఎన్ని దఫాలు ఎంతమందికి జరిగాయి? నిరాశ